ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. తికమకలో పడ్డ జాన్ పాల్ అనే ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకు జాన్ పాల్ ఈ విధంగా తికమక పడ్డాడు అంటే, ఆయన త్రిత్వం మీద ఒక సెమినార్ చేశాడు. ఆ యొక్క సెమినార్లో ఆయన తికమక పడ్డాడు. యేసుక్రీస్తు గురించి, యెహోవా గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి ముగ్గురా ఒక్కరా అనే విషయంలో తికమక పడ్డాడు. దాని గురించి చూద్దాం. అలాగే బిలాము గురించి ఆయన జవాబు చెబుతూ, బిలాముతో యెహోవా దేవుడు మాట్లాడాడో లేడో కూడా స్పష్టత జాన్ పాల్‌కి లేదు. అలాగే బిలాము ప్రవక్త కాదా అనే విషయంలో కూడా జాన్ పాల్‌కి స్పష్టత లేదు. అలాగే బైబిల్‌లో ఇజ్రాయేల్ కానటువంటి ప్రవక్తలు ఎవరు లేరు అని చెప్పి కూడా జాన్ పాల్ మాట్లాడటం జరిగింది. కాబట్టి తికమకగా ఆయన పడటమే కాక, ఆయన బైబిల్ ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాను అని చెప్పి జనాలను కూడా మిస్‌లీడ్ చేస్తా ఉన్నాడని నేను భావిస్తా ఉన్నాను. ఇక వీడియోలు చేయటం గల కారణం ఏంటంటే, జాన్ పాల్ మహాజ్ఞానిగా తనకు తాను అనుకుంటా ఉంటాడు. గర్వంతో వీగిపోతా ఉన్నాడు. అలాగే ఈ జాన్ పాల్ నమ్ముకున్న వ్యక్తులు చాలామంది ఈ మధ్య తయారయ్యారు. ఈ మధ్య వచ్చే కొంత యూత్ బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి, లేకపోతే బైబిల్ గురించి కొంత మినిమం అవగాహన ఉన్న వాళ్ళకి జాన్ పాల్ చెప్పే బోధలు వాక్యానుసారం కాదు అనే విషయాలు అర్థమైపోతాయి. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు, లేకపోతే బైబిల్ గురించి సరైన అవగాహన లేని వాళ్ళు జాన్ పాల్ చాలా మహాజ్ఞానిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వారి కోసం ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. అలాగే జాన్ పాల్ కూడా సరి చేసుకోవాలి. నాకు అన్ని బైబిల్ గురించి అంతా తెలుసు అనుకోకూడదు. దయచేసి బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలని జాన్ పాల్‌కి, అదేవిధంగా జాన్ పాల్ భక్తులు చెప్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా బెరయ సంఘస్థుల్లాగా బైబిల్లో ఏముందని పరిశీలన చేయండి, నేర్చుకోండి. అంతే తప్ప పూర్తిగా గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వద్దు అనేది గుర్తుపెట్టుకోండి. జాన్ పాల్ కొన్ని విషయాలు సక్రమంగా చెప్పినప్పటికి కూడా చాలా విషయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే క్రైస్తవ సంఘానికి ఉపయోగపడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ క్రైస్తవ సంఘానికి ఎక్కువ నష్టం కలిగించే వ్యక్తిగా కూడా ఉన్నాడు అనేది నేను భావిస్తా ఉన్న విషయము. అదేంటో మీరు చూస్తూ ఉన్నారు. జాన్ పాల్ గురించి అనేక వీడియోలు చేస్తున్నాను. ప్లేలిస్ట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఎన్ని విషయాలు జాన్ పాల్ తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎలాగా ఆయన సరిదిద్దుకోవాల్సింది ఉంది, వాక్యం పట్ల అవగాహన లేకుండా ఉన్నాడు అనేది చాలా వీడియోలు నేను చేస్తున్నాను. పూర్తిగా గుడ్డిగా ఒక వ్యక్తిని ఫాలో అవుతా ఉన్నారు కాబట్టి గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వకండి. బెరయ సంఘస్థుల్లాగా వాక్యాన్ని ధ్యానించండి. ముందు వినండి, నేర్చుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోండి. అది కరెక్టా కాదా అనేది బైబిల్ని బట్టి నిర్ణయం తీసుకోండి తప్ప, మా అన్న ఏది చెప్పినా కరెక్టు అనే భావజాలంలోకి ప్రజలు వెళ్ళొద్దు అనేది భావిస్తా ఉన్నా. అలాగే గొప్ప గొప్ప సేవకులను సైతం, లేకపోతే గొప్ప గొప్ప పరిచర్యలను, అదేవిధంగా దేవుడు నడిపించే విధానాలని చాలా నేను విమర్శిస్తున్నాడు కాబట్టి, మరి అందరినీ విమర్శిస్తున్న ఇతనులో లోపాలు ఉన్నాయా లేదా, ఇతను ఎంతవరకు సరిపోతాడు వాక్యంలో, అలాగే ఈ యొక్క థియాలజీకి సంబంధించినటువంటి, అపాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఇతని వరకు ఎంతవరకు జ్ఞానం ఉంది అనేది నేను పరిశీలన చేస్తున్నాను. ప్రజలు గుడ్డిగా ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి గుడ్డిగా ఫాలో అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది నేను చెప్పే విషయం అనమాట. కాబట్టి ఈ రోజుల్లో దేవుడిని తిట్టినా బాధపడట్లేదు, కానీ పాస్టర్ మీద వీడియో పెడితే వరకు చూస్తున్నారు. నేనేది ఏంటంటే, పాస్టర్ల మీద కాదు, అందరూ బైబిల్ అనేది ధ్యానించండి. గుడ్డి భక్తులుగా పాస్టర్లకు ఉండకండి, దేవుని భక్తులుగా ఉండండి, బైబిల్ని అనుసరించండి అనేది నేను చెప్పే విషయము. తెలుసుకోవాలి ఏదని. ఇప్పుడు ఒక వీడియో చేయటం గల కారణం, బిలాము గురించి ఆయన ఒక విషయం చెప్పాడు. చెప్పినప్పుడు ఏంటి కొత్తగా ఉంది, ఇదేదో కొత్త బోధలాగా ఉంది అని చెప్పి కొంచెం బిలాము గురించి పరిశీలన చేసి కొంచెం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత చెప్తున్నాను. అంతేగాని నాకు బాగా తెలుసు అని నేను మూర్ఖంగా చేయట్లా. అలాగే మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు ఎవరైతే చెప్పినప్పుడు అంతవరకు కరెక్ట్గా పరిశీలన చేసి అప్పుడు తెలుసుకోవాలి తప్ప, మా అన్నయ్య చెప్పిన కరెక్ట్ అని భావజాలంతో ఉంటున్నారు కాబట్టి అలా ఉండకూడదని నా ఉద్దేశం. సరే, ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్ వెళ్దాం. జాన్ పాల్ ఏ విధంగా మాట్లాడాడో ఆయన మాటలు ఒక్కొక్కటిగా మనం ప్లే చేస్తూ ఈరోజు తెలుసుకుందామండి. ముందు త్రిత్వం గురించి చూద్దాం, తర్వాత బిలాము ప్రవక్త గురించి చూద్దాం. ఆ దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు. ముగ్గురు కలిసిపోయి లేరు. ముగ్గురు కలిపితే ఒకడు కాదు. ముగ్గురు కలిసిపోయి లేరు. ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు. ముగ్గురు దేవుడుగా పిలువబడ్డారు. మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. మాకు అర్థం కాలేదన్నా, నాకు కూడా అర్థం కాలేదు.
మీతో చెప్తున్నా నాకు కూడా అర్థం కాలే. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఎగ్జాక్ట్ గా నాకు కూడా రిజిస్టర్ కాలే. మాకు అర్థం కాలేదన్నా, నాకు కూడా అర్థం కాలే. మీతో చెప్తున్నా నాకు కూడా అర్థం కాలే. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఎగ్జాక్ట్ గా నాకు కూడా రిజిస్టర్ కాలే. ఇది ఇక్కడ జాన్ పాల్ ట్రినిటీ మీద, త్రిత్వం మీద ఒక సెమినార్ హైదరాబాద్లో కండక్ట్ చేశాడు. ఒక రోజంతా కండక్ట్ చేశాడు. 3 సెషన్స్గా ఆయన చెప్పినట్టుగా ఆ వీడియో చూశాను నేను. ఆ త్రిత్వం మీద ఏదైతే సంఘర్షణ జరుగుతూ ఉందో ఈ BOE వాళ్ళకి మధ్యలో, మన త్రిత్వం సంబంధించిన సబ్జెక్టులో అందరిలో ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఈయన BOE వాళ్ళని ఛాలెంజ్ చేశాడు. త్రిత్వం సబ్జెక్ట్ మీద నేను ఇట్టే జవాబు చెప్పేస్తాను, త్రిత్వం మీద సబ్జెక్టు మీద BOE వాళ్ళని ఇట్టే నేను ఓడించేస్తాను అది అని చెప్పి చాలా కారుకోతలు కూసాడండి ఈయన. ఇప్పుడు సరే, ఈయన త్రిత్వం గురించి మరి ఈయనే చెప్తాడు, బాగా త్రిత్వం గురించి బాగా తెలిసిన వ్యక్తి ఏమో, బాగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, మరి బాగా పాస్టర్ కదా అని చెప్పి నేను కొంచెం త్రిత్వం నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో చూస్తాను, అందరి వీడియో, ఈయన ఒక్క వీడియో కాదు చాలా వీడియోలు చూస్తాను. వ్యూస్తో సంబంధం లేకుండా చిన్న బోధకుడైనా పెద్ద బోధకుడైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆ యొక్క ఖాళీ సమయాల్లో. అయితే త్రిత్వం మీద ఈయన చెప్పిన ఒక సెమినార్లో 3 సెషన్స్ మొత్తం కూడా చూడటం జరిగింది. చూసినప్పుడు త్రిత్వం మీద ఈయనకే ముందు స్పష్టత లేదు. త్రిత్వం మీద ఈయనకే స్పష్టత లేదు. ముగ్గురుగా ఉన్నాడు, ఒక దేవుడు ముగ్గురుగా ఉన్నాడు అంటాడు కాసేపు, లేకపోతే ముగ్గురు కలిపితే ఒకడు కాదంటాడు. అలాగే ముగ్గురు దేవుళ్ళు చెప్పబడింది, అలాగే ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక దేవుడు. అట్లాగా ఏంటి గందరగోళం అని చెప్తూ ఆయనే మాట్లాడుతున్నాడు. ఇది అర్థం కాలేదు కదా అన్న అంటే, నాకు అర్థం కాలేదు, బైబుల్ ఉన్నది చెప్తున్నాను అంటాడు. ముందు నీకు స్పష్టత లేనప్పుడు నువ్వేం చెప్తావు? ఒక సెమినార్ కండక్ట్ చేసి, మొత్తం సెమినారే కండక్ట్ చేసి అంతమంది ప్రజల మధ్య నువ్వేం క్లారిటీ ఇస్తావు జాన్ పాల్? అంటే ముందు నీకు స్పష్టత లేనప్పుడు నువ్వు ఎలా చెప్తావు? అందుకే అంటాను, అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు, గర్వం వద్దు. ముందు తికమకలో ఉన్నావు నువ్వు జాన్ పాల్, త్రిత్వంపై తికమకలో ఉన్నావు. ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు ఈ త్రిత్వం సబ్జెక్టు మీద నేను వీడియోస్ చేశానండి. నా ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూడండి. త్రిత్వం తికమక పెడుతుందా, ఒకరా ముగ్గురా అని చెప్పి మొత్తం చేసాము చూడండి. యేసుక్రీస్తు పుట్టిన నిత్యుడు ఎలాగా, సామెతల గ్రంథం, అదే కీర్తన గ్రంథం, అలాగే యేసుక్రీస్తు యాచన ఎందుకు చేశాడు అనే కాన్సెప్ట్ కూడా చెప్తూ, యేసుక్రీస్తుకు ఆ గడియ గురించి ఎందుకు తెలియదు, ఇలాంటి విషయాలు చాలా విషయాలు చెప్తూ నేను వీడియో చేశానండి. చూడండి, అవి ప్లేలిస్ట్ లింక్లో డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి. త్రిత్వం మీద. కాబట్టి త్రిత్వం మీద ముగ్గురా, ఒకరే ముగ్గురుగా ఉన్నారా, ముగ్గురు కలిపితే ఒక దేవుడా, ఇలా స్పష్టత లేకుండానే, నీకే స్పష్టత లేనప్పుడు, నువ్వే తికమక గందరగోళంలో ఉన్నప్పుడు నువ్వేం సెమినార్ కండక్ట్ చేస్తావు? నువ్వేం చెప్తావు ప్రజలకి? ఆ సెమినార్లో ఏం చెప్పాడంటే, ముందు యేసుక్రీస్తు దేవుడా కాదని సబ్జెక్ట్ మీద యేసుక్రీస్తు దేవుడిని చూపించాడండి. తర్వాత వచ్చేసరికి యేసుక్రీస్తు దేవుడు కాదని ఎలా విమర్శిస్తారని కొన్ని విషయాలు చూపించాడండి. అటు చూపిస్తూ యేసుక్రీస్తులో 3 లక్షణాలు ఉన్నాయి, యాజకుడు, దేవుడు, మనిషి అలా లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడండి. ఇవన్నీ చెప్పి ఆ కంక్లూజన్ చేసిన విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు దేవుడు అంటే కనుక, పరిశుద్ధాత్మ దేవుడు అంటే కనుక, యెహోవా దేవుడు అంటే ముగ్గురు అవుతారు కదా అనే దగ్గర ఇరుక్కుపోతారు ఎవరైనా సరే. ముగ్గురు అవుతారు కదా అని చెప్పి అని మాట్లాడుతూ, ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడు మాట్లాడుతూ, ఒకడా ముగ్గురా అనే సబ్జెక్ట్ని తేల్చుకోలేక ఇలాగ మాట్లాడాడు చివరికి వచ్చేసరికి. అనేది ఏంటంటే, చూద్దాం వీడియో చివరికి చెప్తాను, దీని గురించి మొత్తం చెప్తాను చూడండి. ఎక్స్ప్లెనేషన్ అందదు, ఎక్స్పీరియన్స్ కి మాత్రమే అందుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ కి అందదు, ఎక్స్పీరియన్స్ కి మాత్రమే అందుతుంది. ముగ్గురు ఎక్స్ప్లెనేషన్ అందదంట. ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు మరి ఎందుకు సెమినార్ కండక్ట్ చేసావు జాన్ పాల్? నువ్వు నీకే ఎక్స్ప్లెయిన్ చేయడం రానప్పుడు మరి ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవాలంటున్నావు. ఎక్స్పీరియన్స్తో ఏం తెలుసుకోవాలి? ముగ్గురు దేవుళ్ళుగా కనపడతా ఉన్నారు, ముగ్గురు దేవుడని చెప్పబడింది. దాని మీద ముగ్గురు ఒక దేవుడు అన్న స్పష్టత నువ్వు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నావు కదా, నువ్వు స్పష్టత ఇవ్వచ్చు కదా. నీకు ఎక్స్పీరియన్స్ కలిగింది కానీ బైబుల్ ప్రకారం చూపించలేకపోతున్నావు, నిరూపించలేకపోతున్నావు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వాడు నువ్వు ఛాలెంజ్ చేయటం, డిబేట్కి వెళ్తావు, మళ్ళీ వాళ్ళ చేతిలో ఓడిపోతాం జరుగుద్ది అనమాట, స్పష్టత లేకుండా వెళ్తే. వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు అని ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు అని ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు వ్యక్తులుగా
ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు అంటాడు. అలాగని ఉన్న ఏకదేవుడు అని ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ఆయన అర్థం చేసుకోవడానికి ఆ మిస్టరీని ఒక్కడే మరలా ముగ్గురు. ఈ మధ్యలో అర్థం కాని ఆ ఒకడే ముగ్గురు, ముగ్గురు కలిపితే ఒకడు కాదంట. ఏం చెప్తావు ఇంకా? ముగ్గురు కలిపితే ఒకడని చాలా మంది క్రైస్తవులు నమ్ముతారు. ఆ? ఒకడే ముగ్గురు కాదు అంటాడు, మళ్ళీ ముగ్గురు వేరు వేరు అంటాడు. అంటే ఈయనకే స్పష్టత లేదు. ఏం చేద్దాం? అంశాన్ని ఆ మిస్టరీని అర్థం చేసుకోవడానికి మనం పెట్టుకున్న పేరు, బైబిల్ పండితులు పెట్టిన పేరు త్రిత్వమై ఉన్న దేవుడు, ట్రినిటేరియన్ గాడ్, ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు అని పెట్టుకున్నాం. ఆయన ఇక్కడ బైబిల్ పండితులు త్రిత్వాన్ని పెట్టుకున్నారు కదా, అది దాన్ని బట్టి నేను చెప్తున్నాను. బైబిల్ పండితులు బట్టి చెప్తున్నాడు అనమాట. అంటే వాక్యంలోనికి స్పష్టత రాలే, ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతా ఉన్నాడు అని అర్థం అవుతుంది. ఇక్కడ గమనించాలి, త్రిత్వం సంబంధించిన సిద్ధాంతంలో కూడా 2-3 రకాల వాదనలు ఉన్నాయి. త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు పక్కన పెడదాం. అసలు యేసుక్రీస్తు చిన్న దేవుడు, లేకపోతే యేసుక్రీస్తు వారు ఆరాధనకు పాత్రుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళు పక్కన పెడదాం. పక్కన పెడదాం. అసలు ఆ త్రిత్వం అంటే యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం నమ్ముతూ ఒక దేవుడే ముగ్గురుగా ఉన్నారని చెప్పి నమ్ము వాళ్ళు ఒకళ్ళు. అలాగే ఆ దేవుడే ముగ్గురుగా వచ్చాడని, లేకపోతే ఒక దేవుడే ముగ్గురుగా ఉన్నాడని, అలాగా రకరకాల త్రిత్వంలోని కాన్సెప్ట్లోనే 2-3 రకాల చాలా వాదనలు త్రిత్వం సిద్ధాంతంలో ఉన్నాయి. కాబట్టి అది పండితులు చెప్తారు. మరి ఈ పండితులు కూడా రకరకాలు చెప్పారు. జనపాల్, ఏ పండితులు తీసుకుంటావు నువ్వు? తీసుకోలేకే అందరిది తీసుకుని అర్థం కాలేదు దీనికే. ఆయన చెప్పట్లేదు, ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ఆయన చెప్పట్లేదు, ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ఆయన చెప్పట్లేదు, ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు కలిపితే ఒకడు కాదు. ఈయన వేరు వేరు, ఈయన వేరు వేరు. ఓకే, అలాగే ముగ్గురు కలిపితే ఒకడు కాదంట. అంటే ఒక దేవుడు ఎట్లా అవుతాడు అప్పుడు మరి? ముగ్గురు సరే, ఈ ముగ్గురు కలిపితే ఒక్కడని చెప్పట్లేదు. ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అదేంటో మనకు అర్థం కాలేదు. ఒకడే ముగ్గురుగా ఉన్నాడు అంటారు, ముగ్గురు కలిపితే ఒక దేవుడు కాదంటారు. అదేంటో అర్థం కావట్లేదు. నిజమే, నీకు అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. దానికి మనం పెట్టుకున్న పేరు త్రిత్వమైన దేవుడు అని పెట్టుకున్నాం. మనం నమ్ముకున్న దేవుడు ఎవరో మనకు తెలియకపోతే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనకు అర్థం కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరో మనకు తెలియకపోతే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనకు అర్థం కాదు. సెమినార్ అలా మొదలెట్టాడు. అసలు మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడా ముగ్గురా అని ఒక అవగాహన లేకుండా మనం ఎలా కంటిన్యూ అవుతాము తెలుసుకోవాలి అని సెమినార్ మొదలెట్టాడండి. మరి తెలియజేసాడా వాళ్ళకి? తెలియజేయలేదు. సరే, ఒక స్పష్టత నేను ఇస్తాను. ఇప్పుడు అంగీకరించే మనసు ఉండాలి. మనం బుర్రలో పక్కన ఎప్పుడెప్పుడో ఏదో చెప్పారని పక్కన మైండ్లో పెట్టుకోవద్దు. క్రైస్తవులు మూల సిద్ధాంతం, లేకపోతే పండితులు చెప్పారు, మా తాత చెప్పాడు, మా నాన్నమ్మ చెప్పాడు అంటే హిందువులాగా మనం కూడా అవినట్టు వాళ్ళు అవుతాం. హిందువులు ఎలాగైతే వాళ్ళ పండితులు గ్రంథాల్లో ఉన్నది కాకుండా వాళ్ళ పండితులు, వాళ్ళకి స్వామీజీలు, వాళ్ళ స్వామీజీలు ఏదైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు హైందవులు. మన అలా కాదు కదా. బెరే సంఘస్థులు సంఘాన్ని బైబిల్ చూసి పండితులు చెప్పిన కరెక్టా కాదా ఆ విధమైన మార్గంలో వెళ్ళాలి తప్ప, పండితులు చెప్పారు, పూర్వం నుండి మన ముత్తాతలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాదు. క్రైస్తవుడు అంటే స్పష్టత కలిగి ఉండాలి. బైబిల్ వాక్యానుసారంగా స్పష్టత కలిగి ఉండాలి. పాస్టర్లు ఎవరో చెప్పారు, ఎవరో డివినిటీ కోర్స్ చదివిన వాళ్ళు, ఎంబీటీహెచ్ చదివిన వాళ్ళు చెప్పారని కాదు. అది పక్కన పెట్టండి. దేవుడికి మన హృదయాన్ని అప్పగిస్తూ, దేవుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ, మిగతా విషయాలను సపోర్ట్గా జస్ట్ తీసుకుంటూ, దాన్ని దేవుడు స్పష్టత ఇమ్మని చెప్పి అడిగి ఆత్మ సహాయంతో అర్థం చేసుకుంటేనే బైబిల్ అర్థం అవుతుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కాదు. నేను జనపాపం విషయంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతం కాన్సెప్ట్లో లోపాలు ఉన్నాయని చెప్పాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. దాని సబ్జెక్ట్ వేరు. అయితే ఇప్పుడు త్రిత్వం కాన్సెప్ట్ చిన్న స్పష్టత ఇచ్చి మీకు వెళ్తాను ముందుకి. ఏమి లేదండి, దేవుడు ఏం చేశాడంటే ఆయనగా ప్రజల మధ్యలోకి వచ్చి ఆయనగా మాట్లాడితే తట్టుకోలేని పరిస్థితి. దేవుడు ఏం చేశాడంటే ఆయన అలా కాకుండా ఆయన ఏమనుకున్నాడంటే ఆయనే యేసుక్రీస్తుగా వచ్చి, అంటే ఆయన తను తాను తగ్గించుకొని ఆయనలో ఉన్న ఒక అంశాన్ని తీసుకొని ఆయన విభాగింపబడి ఆయనలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని సపరేట్ చేసుకొని యేసుక్రీస్తుగా అయ్యాడు. అప్పుడు ఏమవుద్ది? ఆయన నిత్యుడు, యేసుక్రీస్తు నిత్యుడా కాదంటే ఆయనలో నుండి వచ్చిన వాడు కాబట్టి, యెహోవా యొక్క భాగమే యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన నిత్యుడే అవుతాడు. ఓకే,
ఇంతటే సబ్జెక్టులు. అట్లా యెహోవాని ఏం చేశారంటే యేసుక్రీస్తుగా వచ్చాడు అంటే మళ్ళీ యేసుక్రీస్తు యెహోవా అంటే సెపరేట్ అయిన తర్వాత ఆయన యేసుక్రీస్తు సెపరేటే, యెహోవా దేవుడు సెపరేట్ అయిపోయిన తర్వాత అది గమనించాలి. తర్వాత యెహోవా యొక్క ఆత్మే పరిశుద్ధాత్ముడు అనేది మనం బైబిల్ చూస్తే స్పష్టంగా అర్థమవుద్ది. యెహోవా యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. అలాగే మరి యేసుక్రీస్తు ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడే. అనేది ఏంటంటే యెహోవాలో నుండే యేసుక్రీస్తు వారు వచ్చాడు. యెహోవాలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తుకి యెహోవాకి సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడికి యెహోవా సంబంధం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ చెప్పబడుతుంది. దేవుని యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ చెప్పబడుతుంది. అట్లాగా ఆయన ముగ్గురుగా విభాగింపబడ్డాడు. ఆయన ముగ్గురుగా అంటే మళ్ళీ అలాగవుతుంది. అలాగే ఆయనే ఇంకొక రెండుగా విభాగింపబడ్డాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బాగా అర్థం అవ్వాలి చెప్పాలంటే హిందుత్వం గురించి మనకు అనవసరం అంటారు. కానీ హిందుత్వంలో కొన్ని విషయాలు కొంచెం స్పష్టత వాళ్ళు ఇస్తారు. అంటే మనకు అర్థం అవడం కోసం చెప్తున్నా. మానసపుత్రుడు అంటారు. మానసపుత్రుడు అంటే ఆయనలో నుండి ఆయనే వస్తే కనుక మానసపుత్రుడు అంటారు. అప్పుడు వాళ్ళు వేరు వేరు కాదు ఒకటే అనే సందర్భం వస్తుంది అనమాట. అందుకనే మనకు ఒకటే ఒకటనే వస్తుంటది. అందుకనే గమనించాలి. ఇప్పుడు ఆ తండ్రి కుమారుడుగా విభాగించబడ్డాడు. విభాగించబడిన తర్వాతే వేరే అందుకని అంటారు ఆయనే ఈయన అని మాట ఇతరత్వంలో మాట్లాడతారు. ఆయనే ఈయన అని మాట్లాడతారు. అప్పుడు వీళ్ళేం అడుగుతారు? ఆయనే ఈయన అన్నప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేసుకుంటారు? ఆయనే ఈయనే కానీ విభాగించబడ్డ తర్వాత వేరైపోయి వేరుగానే ఉన్నారు. వేరైపోయిన తర్వాత వేరుగానే ఉన్నారు కాబట్టి ఆయన ఈయనకి ప్రార్థన చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది మనం ఒప్పుకునే మనస్తత్వం ఉంటే ఒప్పుకుంటారు. మీ ఇష్టం లేకపోతే మీకు ఎంతకాలం స్పష్టత రాదు. నేను చెప్పిన విషయం ప్రకారం ఆలోచన చేస్తే మీకు స్పష్టత వస్తుంది. లేకపోతే ఎంతకాలం తన్నుకున్నా మీకు స్పష్టత రాదు. ఓకే. మరి యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి లోబడుతూ నాకు ఆ రాకడ గురించి నాకు తెలియదు అన్నాడు కదా అన్నాడు. అనేది ఏంటంటే యేసుక్రీస్తు వారి పాత్ర వేరు, ఆయన పని వేరు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పాత్ర వేరు, ఆయన పని వేరు. దేవుడి పాత్ర వేరు, దేవుడి పని వేరు. దేవుని పాత్ర తండ్రి ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో తండ్రికే తెలుసు అంటే తండ్రి పాత్రలో ఆయన ఏలు పెట్టడు. తండ్రికే తెలుసు అంటే తండ్రి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదని తండ్రి చేతిలో ఉన్న పని. యేసుక్రీస్తు పాత్ర పని వేరు, పరిశుద్ధాత్మ దేవుడి పని వేరు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తూ వాళ్ళ పని గురించి నాకు తెలియదు ఆయనకే తెలుసు అని చెప్పిన సందర్భం అంతే తప్ప సర్వజ్ఞుడా కాదా అంటే ఇంకా సబ్జెక్ట్కి ఇంకా డెప్త్గా వెళ్తే యేసుక్రీస్తు వారి పని ఏంటంటే తండ్రికి రాజ్యంగా మనల్ని ఏర్పాటు చేయటం. ఏర్పాటు అయిన తర్వాత యేసుక్రీస్తు వారిని రాజుగా తండ్రి చేసిన తర్వాత అప్పుడు రాజుగా అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అప్పుడు దాకా యువరాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క విధి విధానాలు ఆయన ఏలుబెట్టాడు కాబట్టి నాకు తెలియదు అన్నాడు అంతవరకే. అది కాబట్టి యేసుక్రీస్తు వారు యువరాజుగా తండ్రి రాజుగా తీసుకుంటే ఆ సబ్జెక్టు సపరేట్గా విడగొట్టుకుంటేనే అర్థమవుద్ది. ఇక్కడ గమనించాలి. సరే ఇప్పుడు దేవుళ్ళు ముగ్గురా ఒకరంటే ఖచ్చితంగా ఎలోహిం అనే పదం ఈ సింగులర్ వచనం కాదు, ఏకవచనం కాదండి. ఏకవచనం కాదు. బియ్యం అనే పదం ఏకవచనం కాదు. అలాగే నీళ్లు అనేది ఏకవచన పదం కాదు. కొన్ని పదాలు ఏకవచనాల పదాలు కాదు. బహుళత్వంతో కూడినటువంటి ఏకవచనం అని గమనించాలి. ఆ ప్రకారంగా ముగ్గురు ఉన్నారు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. మనకి సింహాసనం మీద ఉన్న తండ్రి చేతిలో నుండి ఆ పత్రం తీసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి అనే కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి ముగ్గురు వేరుగానే ఉంటారు, ఒక్కరిగా మాత్రం ఉండరు. పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. కాబట్టి ఒకరా ముగ్గురా అనే కాన్సెప్ట్లో వద్దండి, ముగ్గురు. ఒకరా ముగ్గురు అనే కాన్సెప్ట్ వద్దు, ముగ్గురు. మరి దేవుడు ఒక్కడే రాయబడింది కదా అంటే దేవుడు ఒక్కడే రాయబడిన సందర్భాలు ఏంటంటే అన్ని జనములతో నేను తప్ప వేరే దేవుడు లేడు అంటే ఇతర దేవతలతో పోల్చినప్పుడు దేవుడు ఒక్కడే, ఇతర దేవతలు వేరు. దేవుడు ఒక్కడే, దేవతలు వేరు. నేనే దేవుణ్ణి, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్పిన సందర్భం, నేనే దేవుణ్ణి అని చెప్పిన సందర్భం అది. అంతే తప్ప యేసుక్రీస్తు దేవుడిని కాదని చెప్పిన సందర్భం కాదు. అలాగే మరి దేవుడు ఒక్కడే అని మరి కొత్త నిబంధనలో ఉంది కదా అంటారు. కొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనుషులతో పోల్చినప్పుడు విభజించేటప్పుడు చెప్పిన సందర్భాలను బట్టి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు మధ్యవర్తి, మనం మనుషులము మధ్యవర్తి. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అని చెప్పడం, విభాగించబడటం కోసం దేవుడు మధ్యవర్తి అని విభజించడం కోసం తప్ప దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు. అట్లాగా బైబిల్ సారాంశాన్ని, వాక్య సారాంశాన్ని తీసుకుంటే సత్యంగా అర్థమవుతుంది. అక్షరరూపంలో తీసుకుంటే అర్థం కాదు. అంతే సందర్భం, అంతే తప్ప ఇక కన్ఫ్యూజన్ ఏం లేదు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళుగా పిలువబడ్డారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, వినటానికి మీ మనస్సాక్షి ఒప్పుకోకపోయినా ముగ్గురు దేవుళ్ళు.
దానికి వీళ్ళేదో బైబిల్ పండితులు స్కాలర్స్ ఎవరెవరో మనది ఏకేశ్వర ఉపాసన, వాళ్ళది బహుదేవతారణం, మనది ఏకాశ్వర ఉపాసన ఇలా చెప్తారు. కానీ ఇది గమనించండి, హిందుత్వంలో కూడా దేవుడు ఒక్కడే. కానీ శివుడు శివుడు బ్రహ్మ, అలాగే ఇంకోళ్ళు ఎవరు, శివుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురు కూడా శంకరుని వచ్చారని చెప్పి ఇక్కడ శివపురాణం క్లియర్గా ఉంటుంది. ముగ్గురుగా ఉన్నా సరే ఒకడే దేవుడు అని వాళ్ళు రాసుకుంటారు త్రిత్వం కాన్సెప్ట్లో. ఓకే, కన్ఫ్యూషన్ ఏం లేదు. వాళ్ళు కూడా అదే అంటాను. ఇప్పుడు ఈరోజు బిలాము కాన్సెప్ట్లో కూడా అన్యులతో దేవుడు మాట్లాడేవాడు అని చెప్పి జానపాలు ఒప్పుకున్నాను. అనేది ఏంటంటే దేవుడు కొంతమంది కవీశ్వరులతో, లేకపోతే పౌలు గారు చెప్పాడు కొంతమంది కవీశ్వరులతో దేవుడు చెప్పాడు విగ్రహారం చేయొద్దని. అలాగే హిందూ గ్రంథాల ప్రకారం హృదయంతో ఆరాధించాలని, విగ్రహారం తప్పని బైబిల్లోని చాలా విషయాలు హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అయితే హిందూ గ్రంథాలు మంచి ఋషులు ఉన్నారు, చెడ్డ ఋషులు ఉన్నారు. బైబిల్లో దురాత్మత చేత నడిపించబడ్డ ప్రవక్తలు ఉన్నారు, దేవుడాత్మ చేత నడిపించబడ్డ ప్రవక్తలు ఎలా ఉన్నారో అలాగే హిందూ గ్రంథాల్లో కూడా కొంతమంది దేవుడాత్మ చేత ప్రేరేపించబడ్డ రాసిన వాళ్ళు ఉన్నారు, దురాత్మ చేత ప్రేరేపించబడ్డ రాసిన వాళ్ళు ఉన్నారు. అన్ని కలగాపులగం చేసుకుని వాళ్ళు ఒకటిగా నమ్ముతున్నారు. మనం అలా కాదు, ఫిల్టర్ చేసి అపోక్రిఫా గ్రంథాల కింద కొన్ని విడగొట్టుకొని మనం సపరేట్ చేసుకొని 66 గ్రంథాలుగా మనం సపరేట్ చేసుకున్నాం. వాళ్ళు సపరేట్ చేసుకోలేదు. అందుకే వాళ్ళు కన్ఫ్యూజన్గా రకరకాల సిద్ధాంతం, విగ్రహారం చేయొద్దు అంటారు, ఒకటి చేయొచ్చు అంటాడు, ఇలా రకరకాల వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు. మనం అలా కాకుండా సపరేట్ చేసుకున్నాం అంతే, మనం దాన్ని విడగొట్టుకున్నాం. ఇది విషయం. కాబట్టి హిందూ గ్రంథాల జోలికి వెళ్ళకూడదు అంటాడు. నేను దాన్ని హిందువులతో చెప్పాడు, హిందూ గ్రంథాల జోలికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు దేవుడు చెప్పిన విషయాలు, బైబిల్లో చెప్పిన విషయాలు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తూ వాళ్ళు నమ్మించాలి. అదే పౌలు గారు చెప్పింది కవీశ్వర సబ్జెక్ట్లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే ముగ్గురుగా ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు. మరి యేసుక్రీస్తు చిన్న దేవుడు కాదు. ఆయనలో వచ్చిన వాడు చిన్న దేవుడు ఎలా అవుతాడు? సర్వాధికారం కలిగిన వాడు, తండ్రితో సమానుడుగా ఉన్నవాడు, పరలోకంలో సమానుడు ఉన్నవాడు, తక్కువగా ఉన్నవాడు కాదు. ఇలాగ చాలా రెఫరెన్స్లు బేస్ చేసుకొని ఒక స్పష్టత నాకైతే ఉంది. లేదు నువ్వు చిన్నవాడి విశ్వాసం నువ్వు చెప్తేనాలా, మా బైబిల్ పండితులు మా పూర్వం ఎప్పుడు నుండి వచ్చింది అంటే మీ కర్మ, నేనేం చేయలేను. ఒక స్పష్టత కలిగి ఉండాలి ఎవరైనా సరే. నాకు స్పష్టత ఉంది, మీకు చెప్పాల్సిన చెప్పాను, వింటేనని లేకపోలేదు మీ ఇష్టం. ఓకే, అలాగే జనవపాపం కాన్సెప్ట్లో కూడా చిన్న స్పష్టత ఇస్తాను. ఇప్పుడు జనవపాపం కాన్సెప్ట్లో కూడా యేసుక్రీస్తు వారు మన వలె మనిషిగా ఉన్నాడు, మన వలె శోధించబడ్డాడు అని ఉంది తప్ప, అంతే తప్ప ఆయనలో ఆయన పాప లక్షణం లేదు, పాప బీజం లేదు కాన్సెప్ట్ కాదండి. నేను ఏంటంటే మన వలె ఆయనలో కూడా పాపం కోసం పాపం వైపు పరిగెట్టే ఆ రకమైన ఆలోచన ఉంది, ఈ రకమైన, కానీ గెలిచాడు. మనిషి స్వభావం, మనిషి అంటేనే అది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పాప లక్షణం లేదు కాబట్టి పరిశుద్ధ అంటే ఎలా గొప్పడవుతాడు? అలాగే ఆదాములో మరి ఆదాముకు ముందు ఎవరు తప్పు చేశారని ఆదాముకు ఆ లక్షణం వచ్చింది? ఇలా చాలా క్వశ్చన్లు వస్తాయండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని తక్కువ చేసిన వాళ్ళు అవుతారు. ఏంటంటే పాప లక్షణం లేదు కాబట్టి ఆయన పాపం చేయలేదంటే ఇంకా ఆయన గొప్పవాడు అవుతాడు. కాబట్టి గమనించాలి, పాప లక్షణం ఉన్నా సరే, పాప లక్షణం పరిశుద్ధ లక్షణం వీళ్ళు దేవుడి వైపు పరిశుద్ధంగా జీవించాలి, పాపంగా జీవించాలి, రెండు మనం శరీరం లాగినా పరిశుద్ధంగా జీవించేవాడే దేవుడు కుమారుడు, దేవుడు యొక్క పిల్లడు అవుతాడు. మనం అంతా ఓడిపోతున్నాం, ఆయన గెలిచాడు, మరణము గెలిచాడు, అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళని చెరలో ఉండి విడిపించాడు. అవి అంతా సబ్జెక్ట్ వేరు, మనం ముందు చూద్దాం. ఏదంటే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు లేచినప్పుడు జరిగిన సందర్భాలు ఏంటి అనే సబ్జెక్ట్లో ఈ జానపాలు కౌంటర్ చేస్తే నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. కాబట్టి మనం ఎప్పుడో ఎవరో చెప్పారని ఆ బేస్లో వెళ్లకుండా ఒక స్పష్టత కలిగి ఉండాలి. బైబిల్ వాక్యాలన్నిటిని తీసుకోవాలి, దాని సారాంశాన్ని తీసుకుంటే ఒక కరెక్ట్గా క్లారిటీ వస్తుంది. సరే, ఇక్కడ త్రిత్వం విషయంలో ఒక స్పష్టత ఇచ్చాను. ఇప్పుడు బిలాం గురించి వెళ్దామండి. ఆ రోజు ఆయన మాట మాట్లాడితే యెహోవా చెప్పిన మాటలాగా ఉంది. ఓకే, ఆయన యెహోవాకి యాజకత్వం చేయట్లేదు. ఆయన ఏదైనా ఒక విషయం చెబితే యెహోవా చెప్పినట్టుగా జనాలు వింటున్నారు. ఆ రోజు ఆయన మాట మాట్లాడితే యెహోవా చెప్పిన మాటలాగా ఉంది. ఓకే, ఆయన యెహోవాకి యాజకత్వం చేయట్లేదు. ఆయన ఏదైనా ఒక విషయం చెబితే యెహోవా చెప్పినట్టుగా జనాలు వింటున్నారు. ఆయన ఏదైనా ఒక విషయం చెబితే యెహోవా చెప్పినట్టుగా జనాలు వింటున్నారు. ఆయన ఏదైనా ఒక విషయం బిలాముకు యెహోవా చెప్పాడు, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యెహోవా చెప్పినట్టుగా అనుకుంటున్నారంట, నిజానికి అది కాదంట. జానపాలు చెప్తున్నాడు, వినండి. చెబితే యెహోవా చెప్పినట్టుగా జనాలు వింటున్నారు. కాబట్టి ఆయన మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు అనేటువంటి అంత నమ్మకం ఏర్పడింది జనాల్లో. లేదా ఆనాటి ఆ పేగన్ జనాంగానికి, వాళ్ళ కల్చర్కి యెహోవా ఆయన ద్వారా మాట్లాడుతూ ఉండొచ్చు కూడా. యెహోవా ఆయన ద్వారా మాట్లాడుతూ ఉండొచ్చు కూడా. యెహోవా ఆయన ద్వారా మాట్లాడుతూ ఉండొచ్చు కూడా. అంటే బిలాముతో యెహోవా మాట్లాడి ఉండవచ్చు కూడా అంటున్నాడు.
మరి బైబిల్లో ఉన్నదంతా ఏం చదువుతున్నారు మీరు? బైబిల్లో మాట్లాడింది తప్పంటారా? స్పష్టంగా బిలాముతో మాట్లాడింది యెహోవానే, ఉండొచ్చు కాదు, స్పష్టంగా మాట్లాడింది బిలాముతోటి యెహోవానే. అది ఎలాగో ఇంకొంచెం ముందు నిరూపిస్తా చూడండి. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే బిలాం దగ్గరికి వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను యెహోవాని అడిగి చెప్తానంటాడు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే బిలాం దగ్గరికి వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను యెహోవాని అడిగి చెప్తానంటాడు. అవును. సో అంతకు ముందు ఆయన యెహోవాని రెగ్యులర్ అడిగేవాడా? ఆయన రెస్పాండ్ అయ్యేవాడా? అంత ధైర్యంగా ఎలా చెప్పాడు మీరు వెయిట్ చేయండి నేను అడిగి వస్తాను అన్నట్టు అని? అంటే నేను దేవుణ్ణి అడుగుతాను అని ఉంటాడేమో బహుశా. అంటే నేను దేవుణ్ణి అడుగుతాను అని ఉంటాడేమో బహుశా. అయితే తను వ్రాస్తున్నటువంటి మోషే ఉన్నాడు కదా, ఆ దేవుడు యెహోవాని ఈయనకు తెలుసు. సో యెహోవాని వ్రాసి ఉండొచ్చు, లేదా యెహోవాను అడిగి ఉండొచ్చు. అయితే తను వ్రాస్తున్నటువంటి మోషే ఉన్నాడు కదా, ఆ దేవుడు యెహోవాని ఈయనకు తెలుసు. సో యెహోవాని వ్రాసి బిలాము యెహోవాని అడిగాడా, దేవుడు మామూలుగా దేవుడిని పిలిచి అడిగాడా అనేది ఈయనకి స్పష్టత లేదండి. ఈయనకి స్పష్టత లేదు. చూద్దాం. ఉండొచ్చు, లేదా యెహోవాను అడిగి ఉండొచ్చు. ఎందుకంటే మంత్రజ్ఞులు అన్నప్పుడు వాళ్ళు ఒక్కరికి కట్టుబడాలంటూనే లేదు. కాబట్టి యెహోవాకైనా ప్రార్థన చేసి ఉండొచ్చు, లేదా ఆయన దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు యెహోవాని కదా, ఇంకెవరు లేదు కదా అంటే మోషే వ్రాసి ఉండొచ్చు. కాబట్టి యెహోవాకైనా ప్రార్థన చేసి ఉండొచ్చు, లేదా ఆయన దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు యెహోవాని కదా, ఇంకెవరు లేదు కదా అంటే మోషే వ్రాసి ఉండొచ్చు, లేదా మోషే ఎందుకు రాశాడు, బిలాముతో మాట్లాడింది యెహోవాని ఎందుకు రాశాడు మోషే అంటే, తర్వాత బిలాముతో యెహోవా దేవుడు మాట్లాడిన తర్వాత ఆ ప్రయాణమై వెళ్తున్నప్పుడు బిలాము యెహోవా దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఓకే, అక్కడ మాట్లాడింది యెహోవా. ఎందుకంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా బిలాము ప్రవచించకూడదని, బిలాము మాట్లాడకూడదని స్పష్టంగా ఆలోచన చేసేది, ఆ విధంగా ప్రవర్తించేది ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవానే ఆపాడు అంటే, బిలాముని ఆపాడు అంటే ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా తప్ప ఎవరు ఆపుతాడు? లేకపోతే ఇతర దేవతలు అయితే కనుక శపించడానికి ఒప్పుకునేవాళ్ళు. యెహోవా దేవుడు కాబట్టి ఇజ్రాయేల్ పక్షాన్ని నిలబడి బిలాముని ఆపాడు అంటే ఖచ్చితంగా యెహోవా తప్ప ఇంకెవ్వరూ లేదు, ఎవరు వాళ్ళ కాదు. యెహోవాని రాసింది బైబిల్లో, మోషే అలా రాశాడంటే స్పష్టంగా ఈ చిన్న ఇంగిత జ్ఞానం మోషేకు ఉంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇతర దేవతలు ఎవరో కూడా వ్యతిరేకంగా ఉంటారు తప్ప ఇజ్రాయెల్కి అనుకూలంగా యెహోవా దేవుడు ఒక్కడే ఉంటాడు అని స్పష్టత, మినిమం ఇంగిత జ్ఞానం అనేది మోషేకు ఉంది కాబట్టి రాశాడు ఆయన. అంతే తప్ప ఏదో ఉండొచ్చు కదా, ఏదో అని అన్నట్టుగా కాదు. ద్వారా మాట్లాడి ఉండి ఉండొచ్చు, లేదా యెహోవాని ఆయన ద్వారా మాట్లాడి ఉండి ఉండొచ్చు, లేదా యెహోవాని ఆయన ద్వారా మాట్లాడి ఉండి ఉండొచ్చు. బిలాముతో కాదని ఎందుకంటున్నా అంటే ఇజ్రాయేల్ జాతి బిలాముతో మాట్లాడింది యెహోవానే, యెహోవా తప్ప ఇంకెవరు మాట్లాడరు. ఎందుకంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా బిలామును మలిచింది, బిలామును వాడుకుంది యెహోవానే. ఇంకెవరు వాడుకుంటారు బిలాముని? మళ్ళీ ఉండి వచ్చేటి డౌట్ ఏంటి? ఇంకా బైబుల్లో అలాంటప్పుడు ఈయన ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించినవాడు కాదు, అన్య జనానికి సంబంధించినటువంటి ఒక సోదిగాడు. కాబట్టి ఈ వ్యక్తి ప్రవక్త కాదు, యాజకుడు. బైబిల్లో చూస్తే చాలా మంది అన్ని జనులు, అన్ని రాజులు యెహోవా పేరట ప్రవచనాలు చెప్తారు. ప్రవచనాలు అంటే జరగబోయే విషయాలు చెప్తారు, అంటే కంప్లీట్ ప్రవక్త అని కాదు, ప్రవక్త లేరు బైబుల్లో. అలాంటప్పుడు యెహోవా ప్రవక్త కాదని ఎందుకు అంటున్నారంటే ఇజ్రాయేల్ జాతిలో తప్ప బయట ఎక్కడ ప్రవక్త లేరు బైబుల్లో. అలాంటప్పుడు ఈయన ఇశ్రాయేలు గోత్రం. ఇక్కడ బిలాము యెహోవా ప్రవక్త కాదు అంటున్నాడు. బైబిల్ నుండి స్పష్టంగా చూపిస్తా ఈరోజు, బిలాము యెహోవా ప్రవక్త అని మనకి 2వ పేతురులో క్లియర్ గా రాయబడి ఉంది. అంటే ఒక స్పష్టత లేకుండానే వీడియోలు చేసేస్తావు జాన్పాల్ నువ్వు. ఇప్పుడు ఏదో లైవ్ క్వశ్చన్లు కాదు కదా, ఎవరో రాసిన క్వశ్చన్లు నువ్వు స్టడీ చేసి కూర్చొని మీరు మాట్లాడుకుంటున్నారు కదా, జవాబు చెప్తున్నారు కదా, స్టడీ చేసి కదా కూర్చొని మీరు వీడియోలు చేసుకోవాలి. లైవ్ కూడా కాదు కదా, పొరపాటు అయింది అనుకుంటాకి. బిలాము యెహోవా ప్రవక్త అని బైబిల్ నుండి చూపిస్తారు 2వ పేతురు పత్రిక నుండి. ప్రవక్త కాదని ఎందుకు అంటున్నా అంటే ఇజ్రాయేల్ జాతిలో తప్ప బయట ఎక్కడ ప్రవక్త మాట్లాడి ఉండి ఉండొచ్చు, లేదా యెహోవాని ఆయన ద్వారా మాట్లాడి ఉండి ఉండొచ్చు. ఆయన అయితే యెహోవా ప్రవక్త కాదని ఎందుకు అంటున్నా అంటే ఇజ్రాయేల్ జాతిలో తప్ప బయట ఎక్కడ ప్రవక్త లేరు బైబుల్లో. అలాంటప్పుడు ఈయన ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించినవాడు కాదు, అన్య
జనానికి సంబంధించినటువంటి ఒక సోదిగాడు. కాబట్టి ఈ వ్యక్తి ప్రవక్త కాదు. ప్రవక్త కాదు, యాజకుడు. బైబిల్ చూస్తే చాలా మంది అన్ని జనులు, అన్ని రాజులు యెహోవా పేరట ప్రవచనాలు చెప్తారు. ప్రవచనాలు అంటే జరగబోయే విషయాలు చెప్తారు. అంటే కంప్లీట్ ప్రవక్త అని కాదు, ఆ టయానికి దేవుడు వాళ్ళకి వెలిగింపిస్తాడు. ఇక్కడ బిలాము ప్రవక్త కాదంట, బైబిల్ ప్రకారం బిలాము ప్రవక్త. అలాగే యోబు గురించి, అంటే ఇజ్రాయెల్ కానివంటి వాళ్ళు ప్రవక్తగా బైబిల్లో ఎక్కడ లేదు కదా అన్నాడు. బిలాము అన్యుడైనప్పటికి కూడా ప్రవక్త. అలాగే మనకి యోబు గురించి కూడా, యోబు కూడా ప్రవక్తగా తీసుకుంటారని కూడా మీరు చూపిస్తాను. అంటే కొన్ని వేరే గ్రంథాలను వేరే వాటిని చూపిస్తాను. అది యోబు ప్రవచించిన కొన్ని విషయాలు మనం యేసుక్రీస్తుకి అప్లై చేస్తూ యోబు ప్రవచించాడని మనం తీసుకుంటాం కాబట్టి ప్రవక్తగా కూడా తీసుకోవచ్చు. అవి చూపిస్తాను ఈరోజు. కాబట్టి ఈ విధంగా బైబిల్పై సరైన అవగాహన లేని ఇతను అందరి పాస్టర్లు విమర్శించుకుంటూ, ఈయన మహా జ్ఞానిలాగా మాట్లాడుతూ రకరకాల విమర్శిస్తూ ఉంటాడు. కాబట్టి ఈయనలో ఎంత లోపం ఉంది, ఈయన పూర్తిగా తెలుసా, ఇతను గుడ్డిగా నమ్మొద్దు అనేది ఈరోజు చెప్పే విషయం అండి. చూడండి, బైబిల్ నుండి చూద్దామండి. త్రిత్వం గురించి లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, చూడండి ఇంకా బ్రీఫ్గా. తర్వాత చూడండి సంఖ్యాకాండము. ఇప్పుడు బిలాము ఒక సోదెగాడు, లేకపోతే ఆయన మాంత్రిక విద్యలు కలిగిన వాడు, అంతే తప్ప బిలాము అనే వ్యక్తి ప్రవక్త కాదు అని చెప్పడానికి కొంచెం దాని గురించి వచనాలు చూపిద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనం కనుక గమనిస్తే, అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖము త్రిప్పుకొనెను. ఈ శకునములు చూసేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ సోదెగాళ్ళు, లేకపోతే ఈ మంత్రగాళ్ళు కాన్సెప్ట్ లో ఉంటది. కాబట్టి ఇతను బిలాం అనే వ్యక్తి, ఇతను యెహోవా ప్రవక్త కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఆర్గ్యుమెంట్కి తీసుకున్న రిఫరెన్స్. తర్వాత ఇదే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనం కనుక గమనిస్తే, మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామును వద్దకొచ్చారు. అని సోదె చెప్పేవాడు కాబట్టి సోదె సొమ్ము తీసుకొచ్చి బిలాము దగ్గరికి వచ్చారు అని చెప్పి ఉంది. అలాగే మునుపటి వాళ్ళే శకునములను చూచుటకు వెళ్ళక అని ఉంది. కాబట్టి ఆయన శకునం చూసేవాడు, సోదె చెప్పేవాడు, అందుకని మోయాబు రాజు ఆయన దగ్గర పంపించాడు అనేది కాన్సెప్ట్ లో ఈ బిలాం అనే వ్యక్తి యెహోవా ప్రవక్త కాదు, ఆయన ఇతర దేవతలకి ఆరాధించేవాడు, లేకపోతే సోదే చెప్పేవాడు, లేకపోతే శకునం చెప్పేవాడు అని చెప్పి బేస్ చేసుకుని ఈ యొక్క విషయాన్ని కొంతమంది పండితులు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జాన్పాలు చెప్పి ఉండొచ్చు, కాదంట్లా. అయితే యెహోవా ప్రవక్త కాదు అని చెప్పి స్టేట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒకప్పుడు గతం. బిలాముతో యెహోవా మాట్లాడకముందు, బిలాము యెహోవా దేవుడని తెలుసుకోకముందు, బిలాము యెహోవాని దేవుడిగా అంగీకరించక ముందు, లేకపోతే అంత గొప్ప దేవుడు అని చెప్పి బిలాము తెలుసుకొని బిలాము యెహోవా వైపు తిరగక ముందు ఉన్నటువంటి విషయం, అంతే తప్ప గతము అనవసరం. అలాగంటే అబ్రహాం కూడా గతంలో విగ్రహారతికుడు అలా అంటే. కాబట్టి గతం మనకు అనవసరం. ఇప్పుడు అబ్రహాము యెహోవా భక్తుడా కాదా, అలాగే మనకి బిలాము ఇప్పుడు ప్రవక్త కాదా బైబిల్ ప్రకారం అంటే, చూడండి బైబిల్ ఏం చెప్తా ఉందంటే, చూడు సంఖ్యాకాండ 22వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తే, బిలాముతో మాట్లాడింది యెహోవానే. బిలాము సంఖ్యాకాండ 22వ అధ్యాయం 18వ వచనం కనుక గమనిస్తే, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. బిలాము ఏమంటున్నాడు, నా దేవుడైన అని మాట్లాడుతున్నాడు. బిలాము నా దేవుడైన యెహోవా మాట నేను మేరలేనంటే బిలాము యెహోవాని దేవుడిగా అంగీకరించాడు, యెహోవా భక్తుడిగా మారిపోయాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఆయన ఇతర దేవతలను విడిచిపెట్టినట్టుగా కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత చూడండి, ఇదే సంఖ్యాకాండం 22వ అధ్యాయము కనుక చూస్తే 22 చూస్తే కనుక చూడండి 31వ వచనం, యెహోవా దూత అతడు చూచి తల వంచి నమస్కారం చేశాడు. ఓకే, ఇక్కడ బిలాముతో మాట్లాడింది యెహోవానే అంటానికి స్పష్టంగా యెహోవా తప్ప ఎవరు కూడా ఇజ్రాయేలును కాపాడాలని చూడరు. ఇజ్రాయేల్ రక్షించాలని, ఇజ్రాయేల్ పక్షాన్ని నిలబడింది కేవలం యెహోవా మాత్రమే. అలాగే ఈ ఖడ్గం ధరించింది యేసుక్రీస్తు వారని చెప్పాలి. ఎందుకంటే పాత నిబంధనలు ఖడ్గం ధరించి నిలబడ్డవాడు. మనకి దావీదు సందర్భంలో కూడా యెహోవా దూతగా యెహోవా పేరున్నటువంటి యేసుక్రీస్తు వారు అనేది గమనించాలి. సరే, ఇక్కడ కాబట్టి యెహోవానే కనపడ్డాడు తప్ప ఇతర దేవతలు ఎవరు కాదు. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. జన్పాలు నువ్వు తికమకలు ఉండి తికమక పెట్టబాక, డౌట్ పడాల్సిన అవసరమే లేదు. బిలాముతో మాట్లాడిందే యెహోవానే, యెహోవా అయ్యుండొచ్చు అని కాదు. తర్వాత చూడండి,
తర్వాత బిలాం పడిపోయాడు. సంఖ్యాకాండం 31:16 ప్రకారంగా యెహోవా మీద తిరుగుబాటు చేయించినటువంటి బిలాము సొమ్ముకి ఆశపడి యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇజ్రాయేలును యెహోవా దేవుడు దీవిస్తున్నాడు ఓకే, కానీ ఇజ్రాయేల్ తమంతట తామే శిక్ష పొందుకోవాలంటే ఇట్లాగా విగ్రహారాన్ని చేయించాలి, వాళ్ళతోటి వ్యభిచారం చేయించాలి. ఆటోమేటిక్గా మనం శిక్షించడం కాదు, యెహోవా దేవుడే వాళ్ళు శిక్షిస్తాడు అని చెప్పి సలహా ఈ బిలాము మోయాబు రాజుకి ఇచ్చాడు. ఓకే, కాబట్టి పడిపోయిన వ్యక్తిగా బిలాముని బైబిల్ చూపిస్తుంది. చూడండి, యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా, బిలాము మాటను బట్టి. కాబట్టి బిలాము సలహా ఇచ్చాడు. ఏం సలహా ఇచ్చాడంటే ప్రకటన గ్రంథం 2:14 గమనిస్తే చూడండి, ఇజ్రాయేలులకు ఉరియుడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు విగ్రహాలు బలి అర్పించిన తినేటట్టు చేయమని, జారత్వం చేయించమని, అంటే వ్యభిచారం చేయించమని, విగ్రహాల ప్రసాదాలు తినిపించమని ఇజ్రాయెల్తో అలా చేయిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు శిక్ష పొందుకుంటాడు అని చెప్పి ఈ బాలాకుకి బిలాము సలహా ఇచ్చాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి బిలాము పడిపోయిన ప్రవక్తగా ఉన్నాడు. మరి ప్రవక్త కాదా బిలాము అంటే చూడండి, మనకి బైబిల్ స్పష్టత, మన బైబిలే బేస్. 2వ పేతురు రాసిన పత్రిక 16 ఆ బిలాము గురించి మాట్లాడుతూ ఆ ప్రవక్త అని రాయబడింది. బిలాము గురించి మాట్లాడుతూ ఆ ప్రవక్త అని రాయబడింది. కాబట్టి బిలాము ప్రవక్త కాదో కూడా స్పష్టత లేదు జాన్పాల్కి. బిలాము ప్రవక్త అని చెప్పబడుతుంది. ఆయన యెహోవా చేత మాట మాత్రం విన్నాడు, యెహోవా ద్వారా నడిపించబడే వ్యక్తి, కానీ పడిపోయిన వ్యక్తి, పడిపోయిన వ్యక్తి. ఆయన డబ్బుకు ఆశపడి పడిపోయిన వ్యక్తిగా ఉంది తప్ప బైబిల్లో ఆయన యెహోవా ప్రవక్తగానే ఉన్నాడు, కానీ పడిపోయిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. అది తర్వాత ఇక బిలాము గురించి కనుక చూస్తే చూడండి, మనకి బిలాము గురించి వికీపీడియాలో కనుక చూస్తే చూడండి, రబ్బీ సాహిత్యంలో బిలాము మోషేతో సమానమైన శక్తులు కలిగిన ఇజ్రాయేలు కాని ప్రవక్తగా చిత్రీకరించబడ్డాడు. యూదులు కూడా బిలామును ఒక ప్రవక్తగా చూస్తారు. రబ్బీ అంటే యూదులకు సంబంధించింది. రబ్బీ దాంట్లో కానీ మోషేతో సమానంగా ఇతను కూడా శక్తులు ఉన్నాయని భావిస్తారు. బిలాముని ఒక ప్రవక్తగా చిత్రీకరించబడ్డాడు రబ్బీ సాహిత్యంలో. యూదులు బిలాముని ప్రవక్తగానే నమ్ముతారు. తర్వాత చూడండి, ఇంకా ఇజ్రాయేలు కాని ప్రవక్తలు అని మనం గూగుల్ చేసినా కూడా ఇజ్రాయేలు కానటువంటి వాళ్ళు బిలాము, యోబు కూడా ఉజు దేశానికి చెందిన నీతిమంతుడు అని ఉంది. కాబట్టి చూడండి, ఇతను కూడా ప్రవక్తగా తీసుకోబడుతుంది. అలాగే బిలాము కూడా ప్రవక్తగా, ఇజ్రాయేల్ కాని వాళ్ళు బిలాము, యోబు ఆయన కూడా ప్రవక్తగా తీసుకోబడతారు. ఎలాగో చూద్దాం. చూడండి, అబ్రహామిక్ మతాలలో ఒక ముఖ్యమైన ప్రవక్త, అపారమైన బాధలు ఉన్నప్పటికీ ముఖ్యమైన ప్రవక్తగా మనకి యోబుని చెప్పబడుతుంది. చూడండి ఎక్కడంటే చూడండి, ఒక ప్రవక్త ఖురాన్ ప్రవక్త అని స్పష్టంగా చెప్పబడుతుంది. ఎవరిని? యోబు గురించి కూడా ప్రవక్తగా చెప్పబడుతుంది. ఖురాన్లో స్పష్టంగా యోబు గురించి ఒక ప్రవక్తగా రాయబడి ఉంది. చూడండి, యోబు గురించి ఎక్కడంటే సిరాజ్ 49:9 ఖురాన్ ప్రకారంగా కూడా చూస్తే, లేకపోతే అపోక్రిఫా గ్రంథాలు కనుక చూస్తే యోబుని ప్రవక్తగా చెప్పబడుతుంది. కానీ క్రైస్తవులు మరి నమ్మొచ్చా ప్రవక్తగా యోబుని అంటే? చూడండి, ఎందుకంటే యోబు ప్రవచించినటువంటి ఒక విషయం ఉంది. నా విమోచకుడు సజీవుడనియు, ఆయన చివరికి భూమిపై నిలుచుననియు నాకు తెలియను. నా చర్మం ఇలాగ నశించిన తర్వాత నా శరీరంలో నేను దేవుడిని చూచెదను, ఆయనను నేనే చూచెదను, నా కనులు మరెవరిని కాదు ఆయననే చూచెదరు. యేసుక్రీస్తు వారు మరణించి లేచిన తర్వాత ఈయన లేపుతాడు, ఆయన సజీవుడిగా లెగుస్తాడు అని ఒక మాటలు ఏవైతున్నాయో యేసుక్రీస్తుకు అప్లై చేస్తూ క్రైస్తవులు నమ్ముతారు. కాబట్టి యోబు ప్రవచన రీతిగా యేసుక్రీస్తు గురించి మాట్లాడని ఈ యొక్క రిఫరెన్స్ బేస్ చేసుకుని మాట్లాడతారు. ప్రవచనం ఎవరితో వస్తుందో వాళ్ళు ప్రవక్త అని ఉంటుంది అనమాట. కాబట్టి అవి చూద్దాం. క్రైస్తవ దృక్పథం ఇది విమోచకుడు యేసుక్రీస్తు భూమి మీద కనిపించడం గురించి శక్తివంతమైన ప్రవచనంగా పరిగణించబడుతుంది. యూదుల దృక్పథం యోబు తన జీవిత కాలంలో దేవుని దైవిక న్యాయాన్ని చూడాలనే కోరికతో ప్రవచనాత్మక అంతర్దృష్టికి చిహ్నంగా వ్యాఖ్యానించబడింది. కాబట్టి ఇలాగా యోబును కూడా ఒక ప్రవక్తగా ఖురాన్ కానీ చెప్పబడింది. అలాగే యోబు ప్రవచించిన యేసుక్రీస్తు గురించి చెప్పాడు కాబట్టి ప్రవక్తగా కూడా క్రైస్తవులు ఒక రకంగా నమ్ముతారని, స్పష్టంగా లేకపోయినా ప్రవక్త అని, కానీ యోబు విషయంలో కూడా ప్రవక్తగా తీసుకుంటారు. అయితే మనకి ఇక జాన్పాల్ చెప్పినట్టుగా ఇజ్రాయెల్ కానటువంటి వాళ్ళు ఎవరు ప్రవక్త లేదన్నాడు కదా, బిలాము ప్రవక్త అని 2వ పేతురు రాసిన పత్రికలో క్లియర్గా ఉంది. కాబట్టి జాన్పాల్కి ఈ విషయంలో అవగాహన లేదని తెలుస్తుంది. అలాగే తిత్వం విషయం పట్ల కూడా అవగాహన లేదని తెలుస్తుంది. అలాగే బిలాముతో మాట్లాడింది యెహోవా కాదన్నట్టుగా భావిస్తున్నాడు. యెహోవానే మాట్లాడాడు, ఎందుకంటే త్రోవలో నిలబడింది యెహోవానే అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇజ్రాయెల్కి పక్షాన్ని నిలబడింది యెహోవా తప్ప ఎవరు కాదు అని తెలుసుకోవాలి. మినిమం అవగాహన అనమాట, మినిమం కామన్ సెన్స్ అనమాట.
కాబట్టి కొంచెం పరిశీలన చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తప్పుదో వాళ్ళు ప్రజలు నడిపిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇది విషయం మిత్రులారా. కాబట్టి పూర్తిగా ఆధారపడపాకండి జానపాల మీద, కొంచెం బైబిల్ పరిశీలన చేయండి. జానపాలు ఎక్కడెక్కడ బాగా తప్పులు ఉన్నాయో నేను ఒక వీడియో చేస్తుంటాను, నన్ను ఫాలో అవ్వండి. ఇంకా కొన్ని వీడియోలు చేయాల్సి ఉంది, నా సమయం కుదరక చేయలేదు. ఇక నుండి వీడియోలు వస్తాయి మన ఛానల్లో. జానపాలు కొన్ని విషయాలు, పరలోకంలో బహుమానాలు లేవని చెప్పి, అలాగే ఈ చెరగా కొనుక్కోబడిను అనే కాన్సెప్ట్లో కూడా అసలు ఈ చెర సబ్జెక్ట్ అంతా రాంగ్ అని చెప్పి ఇట్లాగ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. పాతాళం, పరదేశ కాన్సెప్ట్ కూడా, అది విషయాలు ఒకటోటి వివరిస్తాను. ఇలాగ అనేక విషయాలు జానపాలు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. కృపావరాల విషయాలు, ఇట్లాంటి విషయాలు, దశమ భాగాల విషయాలు, ఇట్లాంటి విషయాలు. కాబట్టి గుడ్డిగా ఎవరు నమ్మకండి. బెరే సంఘస్తులాగా బైబిల్ పరిశీలన చేసి తెలుసుకొని స్పష్టత కలిగి ఉండండి, కన్ఫ్యూజన్లో ఉండబాకండి. అది విషయం మిత్రులు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.